అవతార్ మెహర్ బాబా की जय. నేను జాయిన్ అయ్యాను, పాడమంటారండి? అప్పారావు గారు పాడండి అవతార్ సార్. మెహర్ బాబా की जय. నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహర్ బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర, అపార దివ్య కృపా సాగర, సకల చరాచర జగదుతారా, సకల చరాచర జగదుతార, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ, భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, అజ్ఞానాందతనంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, హరిషేట్వర్గము అంతరింపగా, హరిషేట్వర్గము అంతరింపగా, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, అవ్యయ మోక్షం అనుగ్రహింపు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి, జై బాబు సార్. జై బాబా సార్. అప్పారావు గారు జై బాబా. నమో మేర్ బాబా ప్రార్థనా గీతంతో ఈ రోజు కార్యక్రమాన్ని మీరు ప్రారంభించినందుకు మీకు హృదయపూర్వక జై బాబాలు. అమ్మ శ్రావణి, జయబాబాని అమ్మా నువ్వు కార్యనిర్వహణ చేయగలవా? అలానండి. ఓకే, ఎందుకంటే నాకు బుక్ రీడింగ్ ఉంది, అందుకని అలానే ఇప్పుడు అలానే అమ్మ పాడేస్తుంది. అమ్మ పాడిన తర్వాత పాడి ఎవరో చూసుకొని ఇచ్చేసి. అలానే జై బాబా. జయ వేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే, వేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే, పేరు బాబా పేరు పరయుట అసాధ్యమే, మెహరు బాబా పేరు పరయుట అసాధ్యమే, వేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే, వేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే, ప్రేమ తానని చాటి చెప్పుట చోద్యమే, ప్రేమ తానని చాటి చెప్పుట చోద్యమే, ప్రేమ ప్రేమికుల హృదయాలు చోటుట మహాత్మ్యమే, ప్రేమికుల హృదయాలు చోటుట మహాత్మ్యమే, నేను బాబా పేరు పడనుట అసాధ్యమే, నేను బాబా పేరు పడయుట అసాధ్యమే, వేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే, మాస్తు రక్షణ చేసి తోపుట జటిలమే, మాస్తు రక్షణ చేసి తోపుట జటిలమే, మౌనమున సందేశమొసగుట విలాసమే, మౌనమున సందేశమొసగుట విలాసమే, మెహరు బాబా పేరు పడయుట అసాధ్యమే, మెహరు బాబా పేరు
పడయుట అసాధ్యమే మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే ఉన్నతుడను నేనంటూ తెలుపుట సత్యమే ఉన్నతడు నేనంటూ తెలుపుట సత్యమే ఉత్తమోత్తమ పాట చూపుట దివ్యమే ఉత్తమోత్తమ పాట చూపుట దివ్యమే మెహరు బాబా పేరు పడయుట అసాధ్యమే మెహరు బాబా పేరు పడయుట అసాధ్యమే మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే మేలు కొలిపి మోక్షమొసగుట విచిత్రమే అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి అందరికి జై బాబా జై బాబా జై బాబా ఆంటీ, జై బాబా. చాలా చక్కగా పాడి వినిపించారు. ఈ రోజు గ్రూప్ వాళ్ళు ఇంకెవరు జాయిన్ అవ్వలేదు. మేము ఇద్దరం పాడేస్తాము, అమ్మ నేను. తర్వాత ఎవరైనా జాయిన్ అవుతారు. అవతార్ మెహర్ బాబా की జై. అమ్మ పాడు. చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం ప్రతి క్షణం ప్రియమేరగాలు చలచలం మాతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం ఏ వాదనలు ఏ సాధనలు ముక్తికి మార్గం కావు భక్తికి అవి సరిపోవు ఏ వాదనలు ఏ సాధనలు ముక్తికి మార్గము కావు భక్తికి అవి సరిపోవు మెహర్ మెహర్ అని అంటుంటే అనుకుంటే మెహర్ మెహర్ అని అంటుంటే అనుకుంటే వింటుంటే మరణ జన్మన్నది లేదు కదా ముక్తంగా మరి అదే కదా మరు జన్మన్నది లేదు కదా ముక్తంగా మరి అదే కదా ప్రతి క్షణం ప్రియమెహరాలు క్షణ క్షణం మోదని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం కుల మతములకు జపతపములకు లొంగడు ప్రియమేరుడు అన్నిటికన్నా అతీతుడు కులమతములకు జపతపములకు లొంగడు ప్రియమేరుడు అన్నిటికన్నా అతీతుడు ఉన్నతులకు ఉన్నతుడితడు ప్రియతముడు మేరుడు ప్రేమకు తానే ప్రతిరూపం ప్రేమికులందరి మన దీపం ప్రేమకు తానే ప్రతిరూపం ప్రేమికులందరి మన దీపం ప్రతి క్షణం ప్రియమెహరనగా అనగాడు క్షణ క్షణం ఆతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం ఏ వేళైనా ఎక్కడ ఉన్నా ఎదలో తలచిన చాలు ఎంతో కలుగును మేలు ఏ వేళైనా ఎక్కడ ఉన్నా ఎదలో తలచిన చాలు ఎంతో కలుగును మేలు ఏదో కావాలను భావం అవివేకం ఉద్రేకం ఏదో కావాలను భావం అవివేకం ఉద్రేకం స్వార్థపరత్వపు సంకేతం సాధకునకు అది ఆటంకం స్వార్థపరత్వపు సంకేతం సాధకునకు అది ఆటంకం ప్రతి క్షణం ప్రియమెహరనగా అనగాడు క్షణ క్షణం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇప్పుడు నేను పాడతాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. తర్వాత నందిగమ మెహర్వన్ శర్మ గారు రెడీగా ఉండాలి. జై బాబా.
జానవి మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా జ్ఞానులకు ఒక జాతి కలదని చాట నేర్పితివా జ్ఞానులకు ఒక జాతి కలదని నేర్పితివా జాతి కారణమా జ్ఞానికి నీతి కారణమా జాతి కారణమా నీతి కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా కులములో ఘన కులము నీదని పులుకుటది తగునా కులములో ఘన కులము నీదని పులుకుటది తగునా కులము కారణమా పావన గుణము కారణమా కులము కారణమా పావన గుణము కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా మతము మారిన దేవుడొకడని గతము మరువకుమా మతము మారిన దేవుడొకడని గతము మరువకుమా మతము కారణమా మానవ మమత కారణమా మతము కారణమా మానవ మమత కారణమా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా మానవాళిని మేలు కొలిపే మెహరుడరుదించే మానవాళిని మేలు కొలిపే మెహరుడరుదించే మెహరు సహవాసం మనిషికి మోక్షమిచ్చునురా మెహరు సహవాసం మనిషికి మోక్షమిచ్చునురా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా కర్మకాండలు మెహరు సన్నిధి సేవనీయవురా కర్మకాండలు మెహరు సన్నిధి సేరనీయవురా ప్రేమ ఒకటేరా మెహరుని చేరు మార్గమురా ప్రేమ ఒకటేరా మెహరుని చేరు మార్గమురా జానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి దానవే మనసా ఎంతటి दानवे मनसा అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి జై బాబా థ్యాంక్ యూ ఈ రోజు గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళకి మొదట అవకాశం ఇద్దాం గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఇద్దాం తర్వాత మిగతా వాళ్ళు ఇద్దాం మెహర్వాన్ శర్మ గారు ఒక 2 నిమిషాలు ఈ రోజు గ్రూప్ లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు జాయిన్ అయ్యారు ఆల్రెడీ తర్వాత మీకు అవకాశం ఇస్తాం పార్వతి పట్నాయక్ ఆంటీ జై బాబా మీరు పాడండి తర్వాత విశాలి వదిన రెడీగా ఉండాలి జై బాబా జై బాబా ఆంటీ जय बाबा माँ జై जय బాబా बाबा పాడండి अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय
अवतार मेहर बाबा की जय। తల్లివి నీవే సఖుడవు నీవే ముడవు నీవే లే మా సర్వము నీవే లే తల్లివి నీవే సఖుడవు నీవే ప్రియతముడవు నీవే లే మా సర్వము నీవే లే మానసమెప్పుడు చంచలమైన నీ స్మరణములో నిశ్చలమేలే మనసుల నెరిగిన మహితాత్ముడవు మనసే కాదా నీ స్వాధీనము తల్లివి నీవే సఖుడవు నీవే ప్రియతముడవు నీవే లే మా సర్వము నీవే లే బంధములన్నీ భంగురమైన నీతో చెలిమి చివురులు వేయు తరగని పెన్నిధి తలపున ఉన్నది తలచే కొలది తన్మయమైనది తల్లివి నీవే సఖుడవు నీవే ప్రియతముడవు నీవే లే మా సర్వము నీవే లే నీతో చెలిమి నిజమగు కలిమి కలిగిన నాడే కనదగు దైవం కోరెను చెలిమిని కోరి మెహర్ శ్రీ వినవా మనవి ఓ మధుర శ్రీ తల్లివి నీవే సఖుడవు నీవే ప్రియతముడవు నీవే లే మా సర్వము నీవే లే తల్లివి నీవే సఖుడవు నీవే ప్రియతముడవు నీవే లే మా సర్వము నీవే లే अवतार मेहर बाबा की जय। जय बाबा। थैंक यू बाबा। बाबा జై బాబా సారీ ఆంటీ. బాబా లేట్ అయిపోయాను సారీ। జయ బాబా। జై బాబా ఆంటీ. జై బాబా. జయ బాబా। ఇప్పుడు విశాలి వదిన పాడవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. విశాలి గారికి హారతి ఉంది కదమ్మా. రెండు దగ్గరలో రాశారు అంకుల్. ఓకే అమ్మా, మీరు చెప్పండి. శ్రావణి హారతి పాడుతుందిలే, ఇంకెవరికైనా సాంగ్స్ ఇచ్చేయమ్మా, పర్లేదు. ఓకే ఓకే అయితే శర్మ అంకుల్ గారు మీరు పాడండి. ఓకే. అవతార్ తర్వాత శేషారత్నం గారు రెడీగా ఉండాలి. ఎవరు జాయిన్ అవ్వకపోతే అవతార్ మెహర్ మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు. చిరుగాలి వీచిన వేళ మరుమల్లె పూచిన వేళ నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే హృదయాలు తాకాయిలే. మెహరు అన్నాయిలే హృదయాలు తాకాయిలే. మెహరు మెహరు అంటోంది మనసు, ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు.
ఆ తలపు తనుపుకొకమై మరపు ఆ మరపు ప్రేమ కది తొలి పిలుపు మధురానుభావాల కలగలపు మమతానురాగముల మేల్కొలుపు నేనే నీవు నీవే నేను అన్నాడని అన్ని తానే తోడు నీడై ఉంటాడని నేనే నీవు నీవే నేను అన్నాడని అన్ని తానే తోడు నీడై ఉంటాడని నమ్మకమే కావాలంట సందేహం పోవాలంట కోరికలను మరువాలంట సందేహం పోవాలంట మెహరు మెహరని నీవే మా శరణమ్మని నీవే మా కభయమ్మని మెహరు మెహరు అంటోంది మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు ఆ ప్రేమ ప్రేమకే అర్పితము ఆ ప్రేమ సేవకే ఆశ్రితము ఆ ప్రేమ ప్రేమకే అర్పితము ఆ ప్రేమ సేవకే ఆశ్రితము ఆనంద సాగరపు అనుభవము ఆ సత్య సాగరుని అద్భుతము తల్లి తండ్రి గురువు దైవం తానేనని భావం రాగం గీతం తాళం తానేనని తల్లి తండ్రి గురువు దైవం తానేనని భావం రాగం గీతం తాళం తానేనని అందాల ఆమనిలో పున్నమిలోన వెన్నెల తొలి వెల్లువలోన పల్లవిదై నిలిచానులే ప్రియతముని చేరానులే మెహరు మెహరు అంటోంది మనసు ఆ మాటలో హాయి ఎంతుందో తెలుసు చిరుగాలి వీచిన వేళ మరుమల్లె పూచిన వేళ నాలోని ఊహలు రేగి రాగాలై తీయగ సాగి మెహరు అన్నాయిలే హృదయాలు తాకాయిలే మెహరు అన్నాయిలే హృదయాలు తాకాయిలే మెహరు మెహరు అంటోంది మనసు ఆ మాటలో హాయి ఇంకెందో తెలుసు అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా మా థ్యాంక్ యూ అందరికీ జై మెహర్ బాబా అవకాశం ఇచ్చారు జై బాబా అంకుల్ జై బాబా చాలా చక్కగా పాడి వినిపించారు జై బాబా మీకు. ఇంకా గ్రూప్ లో వాళ్ళు ఇంకెవరైనా జాయిన్ అయ్యారా? అవ్వలేదు. ఇప్పుడు శేషారత్నం కావూరి గారిని పాడవలసిందిగా కోరుచున్నాం. జై బాబా. శ్వేత గారు జై జై బాబా అమ్మ. శ్వేత గారు జై జై మెహర్ బాబా బాబా ఆంటీ సారీ జై బాబా. అయితే జై ఆవిడ బాబా తర్వాత అమ్మ. మీరు రెడీగా ఉండండి ఆంటీ. జై బాబా జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. మనసును హరించు మేరీశ్వర మాయను దాటించు పరమేశ్వర మనసును హరించు మేరీశ్వర మాయామయమగు లోకములో పడి బుడి బుడి నడకతో అడుగులు తడబడే మాయామయమగు లోకములో పడి బుడి బుడి నడకతో అడుగులు తడబడే తొలినే చేసిన పుణ్యమో ఏమో తొలినే చేసిన పుణ్యమో ఏమో చేరితి నీ వడి నడిపించు వడి వడి చేరితి నీ వడి నడిపించు వడి వడి మనసును హరించు మెహరీశ్వర కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును కామాదులు నన్ను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును తాపమునచి
తమసు హరించి తాపమునచి తమసు హరించి నవజీవనమున అడుగిడనీయుము నవజీవనమున అడుగిడనీయుము మనసును హరించు మిహిరీశ్వరా సమగానమున స్వరములు పలికే సారీ బాబా సమగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే పరమ పదమునకు సారథి నీవే పరమ పదమునకు సారథి నీవే శరణాగతులకు గమ్యము నీవే శరణాగతులకు గమ్యము నీవే మనసును హరించు మెహరీశ్వరా మాయను దాటించు పరమేశ్వరా మనసును హరించు మెహరీశ్వరా అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ మా అవకాశం ఇచ్చావు జై మెహర్ బాబా శ్రావణి జయ బాబా ఆంటీ జయ బాబా చాలా చక్కగా పాడి వినిపించారు. జయ బాబా మీకు. ఇప్పుడు సీత ఆంటీ గారిని ఒక పాట పాడవలసిందిగా కోరుచును. జయ బాబా. జై బాబా అమ్మ జై జయ బాబా బాబా. అవతార్ మెహర్ బాబా నిరాకార నిర్వికార సాకార ఓ అవతార భువన మోహనాకార సాధు జన విహార నిరాకార నిర్వికార సాకార ఓ అవతార భువన మోహనాకార సాధు జన విహార నిరాకార నిర్వికార అనాదిగా ఉన్నావు అనంతాత్మవై సనాతనుడనన్నావు సర్వాత్మవై దైవ మానవుడనన్నావు దైవ మానవుడనన్నావు దివ్యాత్మవై నిరాకార నిర్వికార సాకార ఓ అవతార భువన మోహనాకార సాధు జన విహార నిరాకార నిర్వికార ప్రేమ నీవు అన్నావు ప్రియతముడవై ప్రేమ కోరుతున్నావు ప్రేమికుడవై నీవు మేము మనము కామని నీవు మేము మనము కామని ఒక్కటేనని నిరాకార నిర్వికార సాకార ఓ అవతార భువన మోహనాకార సాధు జన విహార నిరాకార నిర్వికార సదా నీదు చింతనతో మనమంటివి వృథా అయిన జీవితమును మరువమంటివి నీ తలపున తలమున కలుగా నీ తలపున తలమున కలుగా తపన చందమంటివి నిరాకార నిర్వికార
సాధు జన విహారా నిరాకార నిర్వికారా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. శ్రావణి జై బాబా అమ్మ. జై బాబా ఆంటీ, జై బాబా. చాలా చక్కగా పాడి వినిపించారు. జై బాబా. మల్లికార్జునరావు గారి ఫ్యామిలీ ఎవరు జాయిన్ అవ్వలేదు కదండి. జై బాబా. ఓకే, ఇంకెవరు? రమణమూర్తి గారు జాయిన్ అయ్యారు చూడండి. ఆల్రెడీ టైం అయిపోయింది అంకుల్. అదే ఈ రోజు వాళ్ళు ఏమైనా జాయిన్ అయ్యారా అని. ఇంకెవరు జాయిన్ అవ్వలేదు. సో బుక్ రీడింగ్కి ఇచ్చేద్దాం 25 minutes. సో జై బాబా అన్నయ్య, వరప్రసాద్ గారు జై బాబా. అన్నయ్య బుక్ రీడింగ్ 10:25 వరకు చేయండి. జై బాబా. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా. ప్రీతం బాబా వారి ఇచ్చి మేరకు మనం గత కొన్ని వారాలుగా నాజు సావక్ కొత్వాల్ హీ గివ్స్ ద వర్షన్ అని ఆమె ఇంగ్లీష్లో రాసుకున్న బాబాతో గడిపిన అనుభవాలు, అనుభూతులన్నీ కూడా తెలుగులో స్వర్గీయ చింతామణి గారి ద్వారా ప్రేమ మహాసాగరం అని అనువదించబడిన ఆ గ్రంథంలోని విశేషాలన్నీ కూడా మనం చదివి ఆ అనుభూతులు పొందుతూ ఉన్నాం. వారి కుటుంబం అంతా బాబా ఆదేశం మేరకు బాబాతో గడుపుతూ ఆ ఇద్దరు పిల్లల్ని కూడా బాబా స్కూల్లో జాయిన్ చేయడం, ఆ విషయాలని చదువుకుంటూ ఉన్నాం. సెయింట్ యాన్ స్కూల్లో నాదు చెప్తున్నారు ఇలాగా. సెయింట్ యాన్ స్కూల్లో మేము స్థిరపడడంతోనే ఇల్లు ఆకతాయితనం మొదలుపెట్టి అక్కడ ఉండే నర్సుని ఆట పట్టించేది. ఇల్లు చాలా బలశాలి. ఏదో ఒక అల్లరి చేసి బదులుగా దెబ్బతినేది. అన్ని దెబ్బలు తింటూ అయ్యో పొరపాటైంది క్షమించండి అనే మాట కూడా వారితో అనేది కాదు. దాని కన్నీరు చూడలేక నేను వారితో, అంటే నాజు సిస్టర్స్, నేను దాని తరపున పొరపాటు క్షమించమంటున్నా వదిలేయండి అంటూ తన చెల్లెలైన హిల్లా తరపున నాజు ఆ నర్సుని వేడుకునేదట. నాజు ఇంకా చెప్తున్నారు ఇలాగా, నేను చక్కగా ప్రవర్తించి అందరి మన్ననలను పొందేదాన్ని కనుక నా మాటను వారు మన్నించేవారు. నువ్వు పుట్టుకతో మంచిదానివే అని నన్ను పొగిడేది హిల్లు. ఉపాధ్యాయులు కర్కశంగా మీ అమ్మ దేవత లాంటి అక్కను, దెయ్యం లాంటి నిన్ను ఎలా కన్నది అని వారు ప్రశ్నించేవారు. కొన్నిసార్లు అది అక్క నువ్వెంత మంచిదానిగా ఎలా పుట్టేవు అని హిల్లు అడిగేది. కానీ అక్కడ నన్స్ ప్రవర్తించే విధానం నాకు నచ్చేది కాదు. ఎందుకంటే తెలివైన విద్యార్థి యొక్క అధిక శక్తిని ఉపయోగకరంగా మళ్లించకుండా దూషణలు, శిక్షలతో దండించడం సరికాదు అని నాకు అనిపించేది. ఇల్లు ఎడల వారు ప్రవర్తించే విధానం మరింత అల్లరికి దారితీసి మొండి చేశాయి. ఇల్లు రక్షణ నాకు భారమైంది. నేనంటే వారికి మంచి అభిప్రాయం ఉండటం వలన దాని గురించి ఎక్కువగా వాదిస్తే వారంతా సావధాన పడేవారు. ఇల్లుని త్రోవలో పెట్టాలంటే దాని సాటి విద్యార్థుల కంటే కష్టమైన పరిశ్రమను ఇవ్వాలి. నాకు ఉర్దూలో ట్యూషన్ అప్పుడే మొదలైంది. తను కూడా నా పక్కన కూర్చొని ఉర్దూ శిక్షణ పొందుతారని పట్టుపట్టింది. ఉపాధ్యాయులు అందుకు అనుమతించారు. అయితే దానికి నాకన్నా ఉర్దూ త్వరగా పట్టుబడింది. గదికి వచ్చాక నాకు ఇంకా సంశయాలు ఏమైనా ఉంటే హిల్లుని అడిగి తెలుసుకునేదాన్ని. ఆ తర్వాత కాలంలో అది ఉర్దూ రెండవ భాషగా ఎంచుకొని తన యొక్క ప్రతిభను నిరూపించుకుంది హిల్లు. 1941 సెప్టెంబర్ నెలలో స్త్రీ మండలితో బాబా మెహరాజాద్ నుండి బ్లూ బస్సులో బయలుదేరి పంచగని వచ్చారు. ఇక్కడ బాబా స్త్రీలకు స్వేచ్ఛనిచ్చి కొండలను చూచుటకు, నడిచి వెళ్ళుటకు అనుమతించారు. అయితే దారిలో కనిపించే ఆ పళ్ళు కానీ, నేలలో పండే దుంపలు కానీ తినరాదు అని బాబా
ఆజ్ఞాపించారు. వారిలో కర్మణమాసి త్రోవలో కనిపించిన ఒక మొక్కను తవ్వి దాని వేరుకు అంటి ఉన్న కొన్ని కాయలు నమిలి మింగింది. అంతే, కర్మణమాసికి విపరీతమైన కడుపు నొప్పి, జ్వరం వచ్చి ముఖం ఎర్రబడ్డది. ఎడతగిన వాంతులు కూడా వచ్చాయి. ఇక ఆమె చనిపోవట ఖాయమని అందరూ భావించాం. ఆ మొక్క యొక్క వేరు గిరిజనులు తమ పశువులకు మొండి వ్యాధులు వచ్చి నయం కాకపోతే ముసలితనం వచ్చి పనికి మాలినమైనా సరే వాటిని చంపేందుకు వాడే విషవృక్షమట అది. అంటే ఆ మొక్క పళ్ళు ఆ ఆవులను చంపడానికి ఆ గిరిజనులు ఉపయోగించేవారట. అయితే డాక్టర్ నీలకంఠ్ ఆమెకు రాత్రంతా వైద్యం చేశాడు. ఆ మరునాడు బాబావారు వచ్చి వారి యొక్క అమృత హస్తం ఆమె నొసటపై ఉంచారు. కర్మణమాసి నిదానంగా కోలుకుంది. ఆ విధంగా గురువాజ్ఞ పరిపూర్ణ విధేయత అంటే ఏమిటో కర్మణమాసి తెలుసుకుంది. ఈ సంఘటన అమ్మ మనసులో బాగా నాటుకుంది. ఇదిలా ఉండగా ఒకరోజు ఆరంగం గ్రామం నుండి కొందరు బాబాకు తమ భక్తి ప్రపత్తులు అందజేయడానికి వచ్చారు. వారిలో గ్రామీణ స్త్రీ నిరాడంబరురాలైన బాగుబాయి కూడా ఉంది. ఆమెను చూసి నడిన ఆ లావుపాటి అందమైన స్త్రీ మంచి ఆధ్యాత్మిక పరురాలు అని చెప్పింది. అమ్మకు ఆ మాటలు చాలా హాస్యాస్పదంగా అనిపించి వారంతా తిరిగి ఆరంగం వెళ్ళిపోయాక బాబాతో పరిహాసంగా, బాబా, మీరు నే వేసే చిక్కు ప్రశ్నకు సమాధానం ఇవ్వాలి. లావుగా అందంగా ఉన్న ఒక ఆధ్యాత్మిక పరురాలు యొక్క పేరు చెప్పండి చూద్దాం అని అమ్మ బాబాను అడిగింది. అప్పటికే నడీనా తన పనిపై అక్కడి నుంచి వెళ్ళిపోయింది. బాబా కంగారు పడుతూ అమ్మ ఎవరిని ఉద్దేశించి అలా అడిగిందోనని మణి మెహరాలు అక్కడే ఉంటే బాబా వారి వంక చూశారు. ఆఖరికి బాబా జవాబు తాము ఊహించలేకపోతున్నామని తెలిపారు. అప్పుడు అమ్మ బాగుబాయ్ అని చెప్పింది. అప్పుడు బాబా, ఓహో, నడీనా నీతో చక్కగా చెప్పింది అంటూ ప్రశంసించారు. అప్పుడు అమ్మకు ఆశ్చర్యం వేసింది. అమ్మ యొక్క విధి నిర్వహణకు వెళ్తూ, అబ్బా, నడీనా మాటలకు అంత మెచ్చుకున్న బాబా బాగుబాయిని అంత బాగా గుర్తించారా అని అచ్చరు పొందింది. అయితే ప్రేమికుల జీవితాలు సర్వాంతర్యామి బాబాకు తెలిసిన పుస్తకాలు. ఆమె అంతటిదై ఉంటుంది అని అమ్మ అప్పటికి సమాధానపడింది. ఆ తర్వాత 3 ఏళ్ల నాడు బాగుబాయి యొక్క సంపూర్ణ విజేత గురించి అమ్మ యొక్క హృదయ స్పందన కలిగించే ఆ బాగుబాయి తాలూకా సంఘటన ఒకటి అమ్మ విన్నది. అదేంటంటే, ఈ బాగుబాయి అన్న ఆమె భర్త జందారు దిగు మెహరాబాద్లో కాపలాదారుగా పనిచేస్తూ ఉండేవారు. ఒకసారి బాబా అక్కడ ఉన్న ఆశ్రమవాసులకు ఒక నిర్దేశిత కాలం బ్రహ్మచర్యం పాటించాల్సిందిగా బాబా ఆదేశించారు. అప్పుడే జమీదారు బాగుబాయిని వివాహం చేసుకొని బాబా దర్శనానికి తమ భార్యతో కలిసి వచ్చి ఈ విషయం ఎవరి ద్వారానో విని అతనికి కూడా బాబావారి ఆజ్ఞ వర్తిస్తుంది అని జమీదార్ తెలుసుకున్నాడు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత జమీదార్ బాబా వద్దకు వచ్చి విచారంగా నిలబడ్డాడు. బాబా ప్రేమగా, జమీదార్ ఏమలా ఉన్నావు అని బాబా అడిగారు. అప్పుడు జమీదార్ బాబాతో, బాబా, నా భార్య బాగుబాయి చాలా తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోంది, నాకు ఏం చేయాలో తోచడం లేదు అని అంటే బాబా నవ్వుతూ, పర్వాలేదు, నేను చెప్పినట్టు ఒక తలనొప్పి మందుకొని ఆమె యొక్క నొసటికి బాగా పట్టించు అని బాబా జమీదార్కి సలహా ఇచ్చారు. వెంటనే జమీదార్ ఆశ్చర్యంగా, అదేంటి బాబా, మీరు ఆదేశమిచ్చిన ఆ రోజు నుండి నేను బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్నాను, ఇప్పుడు బాగుబాయిని ఎలా తాకను అని బాబాను ప్రశ్నించాడు. ఆ మాటలు విన్న బాబా తన చుట్టూ ఉన్న పరివారాన్ని చూసి, ఇది నిజమైన విధేయత. బాగుబాయ్ జమీదారులు
తమ నూతన వైవాహిక జీవితంలో ప్రవేశించిన నా యొక్క ఆదేశాన్ని ఆ నోట ఈ నోట విని నా ఆజ్ఞ ఒక నిర్దేశిత కాలానికే పరిమితమైన అమాయకంగా ఇప్పటికీ కూడా ఇంకా బ్రహ్మచర్యం పాటిస్తున్నారు అని జమీదారిని ప్రశంసించి జమీదారికి తన ఆదేశం పరిమిత కాలానికేనని ఇక బాగుబాయితో సుఖజీవనం సాగించవచ్చునని బాబా చెప్పారు. ఈ సంఘటన విన్నాక అమ్మ నిజంగా నడీనా వర్ణించినట్లు బాగుబాయి మంచి ఆధ్యాత్మిక చింతనాపరురాలే అని అమ్మ అనుకుంది. బాబా ఎవరికైనా ఒక ఆదేశం ఇస్తే సంపూర్ణ విజేతను ఆశిస్తారు వారి నుంచి. అది ఆ రోజుకి ఒక యోగాభ్యాసమే. యోగా అంటే ఆలోచనలు, మాటలు, చర్యల అందు నిగ్రహమే. ఆశ్రమవాసులు నిస్వార్థపరులుగా, అవసరమైతే ఆత్మత్యాగపరులుగా, ఒకే తండ్రి కుటుంబ సభ్యులులా జీవించాలని భావిస్తారు. ప్రతివారు వేరొకరికి సహాయపడుతూ మంచిగా జీవించాలి. ఎవరి బాధ్యతలు వారు బాబా చెప్పినట్లు నిర్వర్తిస్తూ పెద్దవారి ఎడల, అస్వస్థతుల ఎడల దయ చూపాలి. సంభాషణలో మృదుత్వం చాలా ముఖ్యం. ఎవరైనా కలహించుకున్న సమయాల్లో ఇరువురిని పిలిచి ఆ విషయాన్ని తెలుసుకొని విభేదాలను తొలగించి కౌగిలించుకొని మన్నించుకొని స్నేహపూర్వకంగా జీవించమని బోధించేవారు. ఆశ్రమంలో ఒకరినొకరు విమర్శించుకోవడం, వెనుక మాటలు నిషేధం. అలా మసలుకుంటూ నిరంతరం బాబా యందే మనసు నిలపాలి. అది ఆ ఆశ్రమం యొక్క నిబంధన. ఒక సరదా అయిన సంఘటన జరిగిందట, అది చెప్తుందాం ఇక్కడ రాజు. మా అమ్మ యొక్క పిడతలైన బన్పుయికి, ఆమె కూడా వీళ్ళతో వచ్చేసింది కదా బాబాతో, వీళ్ళ కుటుంబంతో పాటు ఆ బన్పుయి కూడా బాబా దగ్గరికి, బాబాని అడుగుతారు వీళ్ళు, ఆమె కూడా తెస్తామంటే బాబా ఓకే అంటారు. ఆమె కూడా వచ్చేసింది వీళ్ళతో పాటు బాబా ఆశ్రమానికి. ఆ సంఘటన చెప్తుంది ఇప్పుడు. మమ్మీ పిడతల్లి బన్పుయికి పొడుం పేల్చడం బాగా అలవాటు. ఆశ్రమంలో ఎవరికైనా బహుకాలపు అలవాట్లు ఉన్నట్లయితే వాటిని ఒకే కుటుంబ వాసుల్లా సహించాలని బాబా తలచేవారు. బాబా స్త్రీలను సమావేశపరిచినప్పుడు వినోద సమయాల్లోనూ బన్పుయి పెద్ద ముక్కు పొడును తీసుకొని బిగ్గరగా శబ్దం చేస్తూ పిలిచేది. పిల్లలందరూ కూడా ఆ శబ్దాన్ని విని నవ్వుకునేవారు. కానీ నొరీనా మాత్రం చేదరించుకునేది. బాబా ఆ చేత్కారానికి నొరీనాను కానీ బన్పుయిని కానీ ఏమీ అనేవారు కాదు. కానీ ఒకరోజు సాయంత్రం సమావేశంలో అందరి ముందు ఒక పెద్ద డబ్బాతో ముక్కు పొడం బాబా స్వయంగా బన్పుయికి అందించారు. అయితే బన్పుయి పొడుం పీపుకి ఆమోదం కాదు. కానీ కొన్ని అలవాట్లు, అంటే నిద్రలో గురక వంటివి సహించాలని అర్థం. అక్కడి నుండి నొరీనా బన్పుయిపై చిరాకు పరుట మానుకుంది. అమ్మను బాబాయ్ అంత చక్కగా ప్రశంసించినా అవసరమైన చోట హితవు చెప్పుటకు తల్లిలా కఠినంగా ఉండేవారు బాబా. పంచగని చాలా వేడిగల ప్రదేశం. బొగ్గుల పొయ్యి మీద అమ్మ చపాతీలు కాలుస్తూ ఉంటే ఆ వేడిని అమ్మ భరించలేకపోయేది. ఆమెకు ఒక ఆలోచన వచ్చి తన గదిలోకి వెళ్ళి 3 అంగుళాల చిరుగు ఉన్న ఒక జాకెట్ని వేసుకొని చపాతీలు ఉతుకుతూ ఉంది అమ్మ. ఎందుకంటే ఆ చిరుగు నుంచి గాలి బాగా తగులుతుంది కదా అని ఆమె యొక్క ఉద్దేశం. అదే సమయంలో బాబా ఆ త్రోవంట వెళ్తూ వంటగదిలోకి వచ్చి అమ్మను చూసి కఠినంగా, అలాంటి చింకి బట్టలు ధరించడానికి నీకు సిగ్గేయలేదు, ఎప్పుడూ అలా ధరించకు, ఆ చెరుగుకి కుట్టు వేసి మరీ ధరించు అని బాబా అమ్మతో చెప్పి అక్కడి నుండి వడివడిగా వెళ్ళిపోయారు. అయితే బాబా వంట దగ్గర వేడికి అమ్మ ఇబ్బందిని కూడా గమనించారు. ఆశ్రమంలో స్త్రీలు పొడుగు చేతుల జాకెట్లు ధరిస్తారు. కానీ అమ్మకు వంట వద్ద భుజాలు కప్పిన వరకు జాకెట్లు చేతులు లేకుండా ధరించడానికి బాబావారు అనుమతించారు.
వారు ధరించే దుస్తులు నాగరికంగా ఉండాలని బాబా చెప్పేవారు. అక్టోబర్ నెలలో బ్లూ బస్ పంచగడి నుండి సతారా, బెల్గాం, కొల్హాపూర్ మీదుగా ధార్వాడ్ బయలుదేరింది. అమ్మ, తమ్ముడు ఆది ఆ బస్సులో కిటికీ వద్ద కూర్చున్నాడు. మహాబలేశ్వర్ వచ్చేసరికి అమ్మ చాలా నీరసంగా అయింది. బొంబాయి వదిలి బాబా ఆశ్రమానికి వచ్చి అప్పటికి 2 ఏళ్ళు కావస్తోంది. అప్పుడప్పుడు అమ్మకు కొన్ని సందేహాలు వచ్చేవి. బస్సు మహాబలేశ్వర్ నుంచి కదలబోతూ ఉండగా అమ్మకు ఒక భయంకరమైన ఆలోచన కలిగింది. ఒకవేళ తాను మరణిస్తే ఆది, ఇల్లు, నేను అంటే నాజు ఏమైపోతామని ఆమెకు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఏమవుతారో అని ఆమెకు ఒక భయంకరమైన ఆలోచన వచ్చింది. బాబా ఆమె కూర్చున్న కిటికీకి అవతల నిలబడి ఉన్నారు. అమ్మకు ఆ తలపు వచ్చిన క్షణంలోనే ఆమెను ఉద్దేశించి బాబా ఇలా సౌజ్ఞ చేశారు. నీవు మరణించవు, నీకు వృద్ధాప్యం కూడా గడుపుతావు. నీ పిల్లలకు నేనున్నాను కాబట్టి అలా విచారించుకొని బాబా అమ్మను చూసి సౌజ్ఞ చేశారు. అమ్మకు సందిగ్ధత నెలకొని సిగ్గుతో తలదించుకుంది. ఆ సమయంలో ఇటువంటి ఆలోచన వచ్చింది ఏమిటి అని. తన భర్త సర్వస్వం అర్పించి బాబావారి ఆశ్రమానికి వచ్చిన తొలి రోజే బాబా మా కనీస అవసరాలు కూడా చూసుకుంటాను అని వాగ్దానం చేశారే. బాబా ఎంత చక్కగా జోస్యం చెప్పారు. నిజంగా 89 సంవత్సరాలు ఆయుర్దాయం ఇచ్చారు. దీనితో బాబా సర్వజ్ఞుడని, వారి ముందు ఇటువంటి తప్పుడు ఆలోచన చేసి బాధ కలుగు చేయకూడదని నిశ్చయించింది అమ్మ. ఆ త్రోవలో కార్వార్ వద్ద సముద్ర తీరంలో అందరూ ఒకంత సేద తీరారు. మార్గరెట్ కొందరికి ఈత కూడా నేర్పింది. కొందరికి కొంచెం అభ్యాసం ఉండటం వలన ఆ ఒడ్డునే ఈత కొట్టారు. కార్వార్ నుంచి బెల్గాం, ధార్వార్ వెళ్ళారు. ధార్వార్లో అమ్మ జారి పడింది. చిన్న చిన్న గాయాలు తగిలాయి. పెద్ద దెబ్బలు లేకపోయినా రక్తస్రావం జరిగింది. ఇది గమనించిన బాబా రానోను ప్రథమ చికిత్స పెట్టి తెమ్మని మృదువుగా తన స్వహస్తాలతో స్వయంగా శుభ్రపరిచి అమ్మకు కట్టారు. ఆ తరువాత 3 రోజులు బ్యాండేజీ మార్చమని రానోకి బాబా చెప్పారు. బ్లూ బస్ గుజరాత్లో వెళ్తూ ఉంటే బాబా వారి తండ్రి షరియాజీ గురించి స్త్రీ మండలికి చెప్పారు. మీరు బస్సులో ప్రయాణం చేస్తూ అలసిపోతున్నారు. నన్ను కనుగొనడానికి మా తండ్రి కాలినడకన ప్రయాణం చేశారు. కచ్చిలో రన్ ఎడారి చేరాక బాబా ఇలా చెప్పారు. మా తండ్రి గారు ఈ ఎడారి గుండా ఎడతెగని ప్రయాణం చేశారు. తిండి, నీరు, విశ్రాంతి లేకుండా నన్ను అంటే భగవంతుణ్ణి కనుగొనాలనే ప్రయత్నం చేశారు. షరియాజీ భగవద్ అన్వేషణ గురించి చెప్పేటప్పుడు బాబాలో ఆర్ద్రత కనిపించేదట. ఒకసారి మనీజా అమ్మకు చెప్పింది, బాబా జన్మించినప్పుడు భగవంతుడు జన్మించాడని షరియాజీకి తెలుసు. షరియాజీకి మెర్వాన్ అంటే ఎంత గౌరవం ఉండేదంటే తాను కూర్చున్నా పడుకున్నా సరే మెర్వాన్ ఇంటిలోనికి వచ్చిన, తన పక్క నుంచి నడిచి వెళ్ళిన వెంటనే షరియాజీ లేచి నిలబడి గౌరవించేవారు. షరియాజీ బాగా అస్వస్థులై అంతిమ క్షణం ఆసన్నమయ్యే వరకు కూడా అదే విధంగా చేసేవారు. బ్లూ బస్సు కలకత్తా చేరాక స్త్రీలందరికీ బాబా బొటానికల్ గార్డెన్స్ చూపించారు. అక్కడ మహా విస్తారంగా వ్యాపించిన మర్రి చెట్టుని చూపించారు. బ్రిటిష్ వారి కాలంలో ఆ చెట్టు కింద 15,000 మంది సైనికులు ఆశ్రయం పొందారని ప్రతీతి. తర్వాత కాళీమాత ఆలయం, జైని మందిరం చూసుకొని అందరూ బజారు చేశారు. అక్కడ ఒక పక్షి, ఇంకొక కోతి కొన్నారు. ఈ కోతికి తోకలేదు. దాని పెంపకం నొరీనాకి బాబా అప్పచెప్పారు. ఈ కోతికి జంపు అని బాబావారు పేరు పెట్టారు. ఇంతకు ముందే నొరీనా లక్కీ అనే కోతిని పెంచుతూ ఉంది. అదే మేము ఆశ్రమానికి వచ్చిన తొలి రోజుల్లో ఇల్లుని వెంట పెట్టిన సంఘటన మనం ఇంతకుముందు చదువుకున్నాం. అమ్మ ఆదిని వెంట పెట్టుకొని బాబాతో సిలోని వెళ్ళి
అందమైన గుహలు చూసింది. రాజధాని కేండి పట్టణంలో బుద్ధునికి సంబంధించిన అనేక పవిత్ర స్థలాలకు స్త్రీలను తీసుకువెళ్ళి బాబా చూపించారు. గౌతమ బుద్ధుడు ఆత్మ సాక్షాత్కారం పొందిన ఆ బోధి వృక్షాన్ని కూడా చూపించారు. శిలోన్లో బాబా స్త్రీలందరినీ ప్రతిదినం ఉదయం 8 గంటలకు హరి పరమాత్మ అని గానం చేయమని చెప్పారు. బాబా విశ్వ ఆధ్యాత్మిక కార్యంలో భాగంగా యావత్ భారతదేశం తూర్పు నుంచి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణకు చేసిన ప్రయాణంలో అమ్మ ఆది పాలు పంచుకున్నారంటే అది ఎంతో భాగ్యం. ఆయన దివ్య సాన్నిధ్యంలో అందించిన మధువు సేవించిన మైకంలో ప్రయాణంలో అలుపు సొలుపు లేకుండా ఆ ఇబ్బందులన్నీ కూడా అధిగమించారు. ప్రీతమ బాబా చదువులో మా అభివృద్ధిపై అధిక దృష్టి సారించేవారు. సెలవులకు మేము మెహరాబాద్ రాగానే మేము పరిశుభ్రంగా స్నానం చేసి మెహరా గదికి వెళ్ళి బాబా వద్ద హాజరయ్యేవారు. మా చేతిలో అభివృద్ధి పత్రాలు వెనుక అమ్మ ఉండేది. మేము సరిగ్గా ప్రవర్తించడానికి మేము తలుపులు తట్టి అనుమతితో భోజన లోపలికి ప్రవేశించేసరికి బాబా తల దిండుకు ఆనుకొని మెహరా పరుపుపై కోటి వరహాల నవ్వుతో పలుకరించేవారు. అలా బాబా తన బాహువులు చాపగానే ఒక్క ఉదుటున పరిగెత్తి వెళ్ళి బాబావారి ఆలింగనాల్ని మేము అందుకునేవారం. తరువాత మెహరా, మణి, అక్కడ హాజరుగా ఉన్న ఇతర శ్రీమండలి వారిని కూడా మేము కౌగిలించుకునేవారం. ఇల్లు చదువులో మొదటి స్థానంలో ఉన్నందున స్కూల్లో చేసే దుడుకుతనానికి బాబా ఏనాడు చింతించలేదు. అది పాఠశాలలో చేసే అల్లరి, నన్సియాడలో చేసే దుడుకుతనం నేను అమ్మకు వివరంగా వ్రాయగా అమ్మ ఉత్తరాన్ని బాబాకు చదివి వినిపించేది. బాబా ఆగ్రహానికి బదులు నవ్వి, అయితే క్లాసులో దాని శ్రేణి ఎంత అని ప్రశ్నించేవారు. అమ్మ చిరాగ్గా ఎప్పట్లాగే ప్రథమురాలు అనేది, అయితే మరెందుకు ఇల్లు గురించి ఫిర్యాదు చేస్తున్నట్లు అని సౌజ్ఞలు చేసేవారు. చేయగా అమ్మ ఏం పిల్లరా దేవుడా అంటూ కొనుక్కుంటూ తన గదికి పోయేది. మరలా సెలవులకు ఇల్లు వచ్చేసరికి నా ఉత్తరం సంగతి పట్టించుకోకుండా బాబా ఇల్లుని ప్రేమతో ఆలింగనం చేసుకునేవారు. ఆమెను బాబా స్కూల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడిగితే అది ఒక నన్ను చిన్న తప్పుకు కూడా ఎలా దండిస్తుందో బాబాకు వర్ణించి చెప్పేది. బాబా దాని యొక్క బొగ్గలు గిల్లి ముద్దు పెట్టుకున్నట్లు అభినయించి, ప్రేమించే తండ్రిలా చింతించకు, అన్నీ సర్దుకుంటాయి అని హిల్లుతో బాబా అనేవారు. ఇంకేం, హిల్లు సంతోషించి స్వేచ్ఛగా తిరిగేది. అది మరలా స్కూల్కి వచ్చేసరికి ఒక స్నేహితురాలు హిల్లుని హింసించే నన్ను బదిలీపై వెళ్ళిపోయిందని చెప్పింది. అయితే అలాంటి నన్ను ఇంకొకరు వచ్చి చిన్న అల్లరికి కూడా హిల్లుని దండించడం ప్రారంభించింది. హిల్లు మరలా బాబాకు ఈ విషయం తెలుపగా బడి తెచ్చేసరికి ఆమె కూడా బదిలీ అయ్యేది. అలా 3 సార్లు జరిగింది. ఇదంతా బాబా కృప వల్ల అని హిల్లు తలుచుకొని మురిసిపోయేది. అమ్మ మాత్రం హిల్లు చెడిపోవటానికి ఇది అవకాశమని అపోహపడేది. మా బిగ్ డాడీ, అంటే బాబాను వీళ్ళు బిగ్ డాడీ అని పిలిచేవారు. మా బిగ్ డాడీకి పిల్లలంటే చాలా ఇష్టం బాబాకి. అందులో హిల్లు అంటే మరీ ఇష్టం, ప్రేమ. నాకన్నా హిల్లు అంటే ఎందుకు అంత ఇష్టమో అమ్మకు అంతుబట్టేది కాదు. చదువులు పూర్తయిన కొన్నేళ్లకు హిల్లు నాన్నని అడిగింది, డాడీ, నాజు నాకన్నా బాబాను అధికంగా ప్రేమించి గౌరవిస్తుంది. నేనేమో అల్లరి చేస్తూ నాకు నేనే మురిసిపోతాను. అయినా బాబా నాజు కన్నా నాకే ఎక్కువ ప్రేమ పొందుతారు ఎందుకు అని అడిగింది. దానికి నాన్న ఇలా బదులిచ్చారు, హిల్లు నాజు బాబాను గౌరవిస్తూ ఎలా ప్రేమిస్తుందో ఆయనకు బాగా తెలుసు. నీవు కూడా అలానే వారిని ప్రేమించాలని ఆయన నీపై ఆ ప్రేమను కురిపిస్తూ ఉన్నారు. ఈరోజు అది అంటుంది, ఆయనను ప్రేమించవలసిన విధంగా ప్రేమించుటకు నన్ను ప్రేమించి నాలో స్పందన కలిగించారని హిల్లు అంటూ ఉంటుందట. ఇక మిగతాది వచ్చే వారిని చదువుకుందాం.
ఈ అవకాశం ఇచ్చిన ప్రీతం బాబా వారికి, విన్న మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక జై బాబాలు. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అమ్మ. జై బాబా. శ్రావణి. ఓకే. జయబాబా అన్మ్యూట్ అవడానికి టైం పట్టింది. జయబాబా సారీ. జయబాబా జయబాబా అని థ్యాంక్ యూ, చాలా చక్కగా చదివి వినిపించారు. జయబాబా. ఇప్పుడు విశాలి వదన్ని భారతితో ఈ ప్రోగ్రామ్ ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతున్నాం. జయబాబా. जय मेरे बाबा माँ अवतार मेहर बाबा की जय। मन से नीको मंगल आरती स्मरण अनुभव में शाश्वत हारती। मन से नीको मंगल आरती स्मरण अनुभव में शाश्वत हारती। स्मरण को वसुडऊ सर्वोन्नतुडऊ स्मरण को वसुडऊ सर्वोन्नतुडऊ स्मरणेचे सामू नित्य हारती। स्मरण को वसुडऊ सर्वोन्नतुडऊ स्मरणेचे सामू नित्य हारती। मनसे नीको मंगल हारती स्मरण अनुभव में शाश्वत हारती। తలచిన వారికి తలపుల నిలిచావు పిలిచిన వారికి స్వరమున పలికావు। తలచిన వారికి తలపున నిలిచావు పిలిచిన వారికి స్వరమున పలికావు। నమ్మిన వారికి ఎదలను దోచావు నమ్మిన వారికి ఎదలను దోచావు। శరణను వారికి సర్వము అయినావు। నమ్మిన వారికి ఎదలను దోచావు శరణను వారికి సర్వము అయినావు। మనసే నీకు మంగళ హారతి స్మరణనుభవ మే శాశ్వత హారతి। అగములు బాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు। అగములు బాపగా జగమున వెలిసావు భవమును మార్చగా నిజమును తెలిపావు। అహమును అణచగా ప్రేమను నేర్పావు అహమును అణచగా ప్రేమను నేర్పావు। పరమున చేర్చగా ప్రియతముడైనావు। అహమును అణచగా ప్రేమను నేర్పావు పరమున చేర్చగా ప్రియతముడైనావు। మనసే నీకు మంగళ హారతి స్మరణనుభవ మే శాశ్వత హారతి। స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు స్మరణకు వసుడవు సర్వోన్నతుడవు స్మరణే చేసాము నిత్యారతి। మనసే నీకు మంగళ హారతి స్మరణనుభవ మే శాశ్వత హారతి।
बोलो अवतार मेहर बाबा की जय। 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 प्रेम अवतार मेहर बाबा की जय। मौन अवतार मेहर बाबा की जय। परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय। జై మేర్ బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శ్రావణి. అందరికి జై అవతార్ మేర్. మెహర్ బాబాకి జై. జై బాబా జై బాబా. చాలా చక్కగా ఈ రోజు ప్రోగ్రామ్ ని హారత్తో కంప్లీట్ చేశారు జై బాబా. మీకు అందరి తరఫున అందరికీ జై బాబా. ఎగ్జాక్ట్ గా టైం కి ఫినిష్ చేయడానికి హెల్ప్ చేసిన అందరికీ జై బాబాలు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. గుడ్ నైట్ ఆల్. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా.